నీకు 45 సంవత్సరాల అనుభవము, రాష్ట్రంలో దేశంలో ఎవరు లేనంత సీనియారిటీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఆశామసిగా పోవాలంటే కాదు కదా. మరి మోహన్ రెడ్డి గారు ఇదే విషయంలో మీరు చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ టీడీపీ కలిసి ఇవన్నీ మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులన్నీ బనాయించారని మీరే మాట్లాడటం జరిగింది. మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఇరికిస్తే అవకాశం ఉంటే ఇరికించడానికి, చంద్రబాబు నాయుడు గారిని ఇరికించడానికి మీ వైసీపీకి అవకాశం లేదంటారా? నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైందా? ఇప్పుడు అదే మీరు కానీ నేను కానీ శేఖరెడ్డి గారు కానీ అంత ఒక్కటి గమనించాలి. రాజకీయం పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు సంబంధం లేకుండా రాజకీయ నాయకుడుగా కాని సందర్భంలో ఆయన మీద 1,00,000 కోట్ల అవినీతిని ఉద్దేశపూర్వకంగా, అది కూడా ఎప్పుడు జరిగింది? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వాళ్ళ తండ్రికి సంబంధించినటువంటి అభిమానులు చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర చేయాలన్నప్పుడు వాళ్ళు పిలిపించుకొని అక్కడ మందలించి నువ్వు చేయొద్దు, చేస్తే నువ్వు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని చెప్పిన తర్వాత ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే బయటకు వచ్చి, అమ్మా నా పరిస్థితి ఇట్లుంది, వాళ్ళు నా మీద అక్రమ కేసులు పెడతామంటున్నారు, నాతో ఉంటే నీకు కేంద్రంలో మంత్రి పదవి కానీ ముఖ్యమంత్రి పదవి కానీ ఇస్తామంటున్నారు, కాబట్టి ఒకవేళ మనం వాళ్ళ మంత్రి పదవులు వాళ్ళ ముఖ్యమంత్రి పదవి తీసుకుంటే మనం ప్రజలకి నల్లకాలువ దగ్గర నేను ఇచ్చిన మాట తప్పినోనేత. ఈ రాష్ట్రంలో మనకున్నటువంటి పేరు ఏంటంటే, నాన్నకున్నటువంటి పేరు మాట ఇస్తే మాట తప్పరు, మాట మీద నిలబడతారనే పేరు మాత్రమే మనకు ఉంది. ఈ పేరును పోగొట్టుకొని పదవినా తీసుకోవాలా, పదవి కోసం మనం జైలు కన్నా పోవచ్చు, లేదంటే జైలుకు పోవడానికైనా సిద్ధపడాలి. రెండింటిలో ఏది బాగుంటుంది అమ్మంటే నీ ఇష్టం నాయన అన్నప్పుడు నేను జైలుకు పోవడానికైనా సిద్ధమే. కానీ వీళ్ళు చెప్పినట్టు నేను కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే ఉండదని తూర్పుగోదావరి జిల్లాలోను, నా ఖమ్మం జిల్లాలోను నేను స్వయంగా ఆ యాత్రలో ఉన్నాను. ఆ యాత్రలు విజయవంతం జరిగిన తర్వాత వీళ్ళు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు నైట్కే వెళ్ళి చిదంబరం గారితో మాట్లాడుకొని, చిదంబరం గారు ఈయన ఇద్దరు కలిసి అక్రమ కేసులు ఏముంది గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్రమ కేసులు పెట్టాలంటే పెద్ద కష్టమే ఉన్నది. ఇళ్లలో ఉండే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడుతున్నారు కాబట్టి అది పెద్ద కేసు కాదు. కానీ ఇక్కడ ఈయన ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అక్కడ సిమెంట్స్ కంపెనీ అనేదే లేదు సరిగ్గా. ఆ సిమెంట్స్ కంపెనీ అనేది ఎక్కడ ఒక పైసా కూడా ట్యాక్స్ కట్టిన కంపెనీ కాదు. అలాంటి రన్నింగ్ లో లేని కంపెనీని తీసుకొచ్చడానికి 300 శేఖర్ రెడ్డి గారు కాసేపు ఆగండి, మీకు ఇస్తాను. కోట్ల రూపాయలు మీరు కట్టినామని చెప్తే అది ఎక్కడ వాస్తవం అవుతుంది? ఆ వాస్తవాలు లేవనేది మేము తీసుకొచ్చినటువంటి కేసు కాదు. ఈడీ సంబంధించి పూణేలో ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తీసుకొచ్చినటువంటి నివేదిక, ఆ నివేదికను ఆధారంగా సిఐడికి రిపోర్ట్ చేసిపోయింది ఈడీ రిపోర్ట్ చేసిన తర్వాత సిఐడి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి, అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి దాన్ని తొక్కేసినాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అది బయటకు వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి చట్టంలో జరిగినటువంటి పని తప్ప అది ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాలనేది ఇంకా చాలా ఉన్నాయి. భూ కుంభకోణం కానీ, అదేవిధంగా మద్యం కుంభకోణం కానీ చాలా రకాల కేసులు ఉన్నాయి ఆయన మీద. ఆ కేసులన్నీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టకపోతానికే గవర్నమెంట్ పడిపోయింది కాబట్టి వీళ్ళు బయట పడిపోయి ప్రశాంతంగా ఉన్నారు. ప్రశాంతంగా ఉంటే మేము నీతి పరులము నిజాయితీ పరులము అని చెప్పించుకోవడం కోసం సిఐడి మీద విచారణ వేయించి సిట్టు. సో మీరు అనేది ఏంటంటే ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం లోకేష్ గారు అమలు ఎలా చేస్తున్నారో, గతంలో 5 ఏళ్లలో మేము అదే విధంగా మా టైంలో మేము కూడా ఒక పుస్తకం రాసామని చెప్పలేదు, పైకి మిగతా అన్ని చేసామని మీరు ఒప్పుకుంటున్నారు ఇండైరెక్ట్గా. అంటే ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళ చేతుల్లో ఉంటుందని మీరే చెప్తున్నారు మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థం కాలే. మేము ఈ కేసును తోడి పెట్టినటువంటి కేసు కాదు. వీళ్ళు జరిపినటువంటి లావాదేవీల్లో, స్కిల్ డెవలప్మెంట్ లో జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించి అక్కడ జరిగినటువంటి 371 కోట్లకు సంబంధించి జిఎస్టీ కట్టనప్పుడు జిఎస్టీ ఎవరు చూసుకుంటారు? కేంద్రం చూసుకుంటుంది. కేంద్రానికి సంబంధించినటువంటి ఈడీ వాళ్ళు వచ్చి సిఐడికి రిపోర్ట్ చేసినారు. స్వామి, మీరు దాని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలైతే, జగన్మోహన్ రెడ్డి గారు కట్టాల్సినటువంటి కేసులు ఈయన కొల్లలు ఉన్నాయి. అప్పటికి కరోనా ఉంది. కరోనా టైంలో పరిపాలన చేయాలా, పరిపాలన మీద ఎక్కువ దృష్టి పెట్టాలా, ఇదేంటి చంద్రబాబు నాయుడు కథ మళ్ళీ చూసుకుందామనే ఉద్దేశంలో భాగంగా ఆగింది కాబట్టి వీళ్ళు బయటపడ్డారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ ఉంటే ఈయన కంటిన్యూ. ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ మీరు ప్రభుత్వం ఫామ్ చేస్తే, మీ ప్రభుత్వం ఫామ్ చేస్తే ఎలా ఉండబోతుంది అంటారు?
100% వీళ్ళు చేసినటువంటి తప్పులు మేము వదిలిపెట్టాం కదా. వీళ్ళు లేని తప్పులు తీసుకొచ్చి మా మీద కేసులు పెట్టి, మా మీద ఇబ్బందులు పెట్టి, మమ్మల్ని అరెస్ట్ చేయించి రకరకాలుగా చిత్రహింసలు పెట్టే కార్యక్రమం వీళ్ళు చేస్తున్నప్పుడు వీళ్ళు చేసిన తప్పులను మేమెట్టు వదిలిపెట్టాం కదా. వీళ్ళు చేసిన తప్పులను మేము పట్టుకోవాలనేది ఇంకా టైం రాలేదు కాబట్టి. ఒక్కటి చెప్పండి మోహన్ రెడ్డి గారు, ఏసీబీ కోర్టు, మీరు స్ట్రైట్ గా చెప్పండి, ఏసీబీ కోర్టు ఇప్పుడు దీన్ని విచారణ దీనిలో వాస్తవం లేదు అని మూసేయడాన్ని మీరు ఎలా చూస్తారు? స్ట్రైట్ ఒక 1 word లో చెప్పంటే ఏం చెప్తారు మీరు? 100% వాస్తవాలు లేవు. 2500 పేజీలో విజయమ్మ గారు కంప్లైంట్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారి మీద. దాని మీద కూడా ఈయన స్టే తెచ్చుకున్నారు. 24 కేసుల మీద స్టే తెచ్చుకున్నారు. మద్యం కేసు పైన స్టే తెచ్చుకున్నారు. ఈయన కేసులు మోస్తే ఈయన జైలు నుండి బయటకు రాడని ఆయన తెలుసు కాబట్టి కేసులు మైలేకుండా చేయాలనే ఉద్దేశంలో భాగంగానే దీన్ని అధికారం ఉంది కాబట్టి అధికారంలో దీన్ని తప్పించి పెట్టాలనే ఉద్దేశంలో భాగంగా తప్పించుకున్నటువంటి కేసు తప్ప దీనికోసమే కదా. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారి దగ్గర స్వయంగా దీన్ని ఒప్పుకొని వచ్చి ఎత్తిపోతల పథకాన్ని వాళ్ళకి తాకట్టు పెట్టేసి వచ్చి ఇక్కడ కూర్చున్నారు కదా. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారి అవసరం కోసం ఎవరిని రాష్ట్రాన్ని మొత్తం అమ్మమని అమ్ముతాడో, తాకట్టు పెడతారు. ఆయనకు నిజాయితీ పర్యటన అనిపించుకోవడం కోసం ఈ రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేయడానికి కూడా ఆయన సిద్ధపడతాడు. రైట్. మీరు తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడారు కాబట్టి ఒక క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. మోహన్ రెడ్డి గారు, ఏంటి బీఆర్ఎస్ పార్టీకి మీకేదో మంచి దోస్తానా కుదిరిందని, మీరు ఎక్కడికి వెళ్ళినా తెలంగాణలోకి రాగానే వాళ్ళ కార్యకర్తలు మీకు చప్పట్లు కొడతారు, కటౌట్లు పెడతారు, జెండాలు పట్టుకుంటారు. అదే మీరు కానీ అక్కడికి వస్తే ఏంటి మీ ఇద్దరి మధ్య దోస్తానా కుదిరిందా? నెక్స్ట్ కలిసి పోటీ చేస్తున్నారా? మాకు పెద్ద జాతీయ పార్టీలు ఆఫర్లు ఇచ్చి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నారు, మీతో మేము కలిసి పనిచేస్తాం, మీరు సిద్ధపడితే అని. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏ పార్టీతో మేము పొత్తు పెట్టుకోం, ఏ పార్టీతో మేము కలిసి పనిచేయం, ఏ పార్టీతో కూడా ఉండదు. సింగిల్ గానే వస్తాం, సింగిల్ గానే గెలుస్తాం.